హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అమ్జద్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్జద్ లాజిక్స్. ఈ రోజు మనము మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ని నేర్చుకుందాము. అయితే ఏజెస్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ని కొన్ని సెకండ్లలో మనం ఎలా క్రాక్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. చూడండి, ఈ మోడల్ క్వశ్చన్స్, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ ది A is to B is in the ratio 3:5. A is to B in the ratio 3:5. After 8 years, the ages ratio are like this: 5:7. 5:7. Then find the present age of A. That's a question. If the ages of A is to B in the ratio 3:5, after 8 years the ratio will be 5:7. Then find the present age of A. అది క్వశ్చన్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని చేయాలంటే కనీసం ఒక 2 minutes పడుతుంది. దీన్ని మనము కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా చేయాలో ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే A is to B రేషియో తీసుకోండి. 3:5. ఇది ప్రెసెంట్ ఏజెస్ యొక్క రేషియో. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఏమవుతుంది? ఏ ఏజ్ కూడా 8 years పెరుగుతుంది, బి ఏజ్ కూడా 8 years పెరుగుతుంది. అప్పుడు వాటి యొక్క రేషియో ఏమి ఇచ్చాడు అంటే 5:7 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయింది? 2 parts ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 2 parts ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఎటువంటి డౌట్ లేదండి. డిఫరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలా ఉంటుందో నెక్స్ట్ మోడల్లో చూద్దాం. అయితే సేమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 2 parts ఇంక్రీజ్ అయింది. ఎన్ని ఇయర్స్ కి 2 parts ఇంక్రీజ్ అయింది? 8 years కి అయింది. కాబట్టి 2 parts = 8. అయితే ఈచ్ పార్ట్ ఏమవుతుంది? 4 అవుతుంది. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ వరకు వద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఏ అని ఇచ్చాడు. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఏ ఏంటండి? ఇక్కడ 3 రేషియో కాబట్టి 3 ఇంటూ ఈ పార్ట్స్ ఎన్ని 4, దట్ ఈస్ ఈక్వల్ 12. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఏ ఏమవుతుంది? 12 years అవుతుంది. వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనం సింపుల్ ఏం చేసామంటే ఈ యొక్క పార్ట్స్ యొక్క డిఫరెన్స్, మన రేషియో యొక్క డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేసాము. ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాడు? 8 years. ఫర్ ఎగ్జాంపుల్ 10 years కి ఈ విధంగా వచ్చింది అనుకోండి. 2 parts = 10 years. ఒక పార్ట్ అనేది 5 years అవుతుంది. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఏ అన్నాడు అనుకోండి, 3 × 5 అనేది 15 years అవుతుంది. అదే బి అయితే 5 × 5 అనేది 25 అవుతుంది. దట్ సింపుల్. మనం వేరే మోడల్ ద్వారా, వేరే ఎగ్జాంపుల్ ద్వారా మనం దీన్ని చూద్దామండి. సేమ్ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి. ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ ది ఏ ఇస్ టు బి ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5:6 అని తీసుకున్నాను. ఏ ఇస్ టు బి ఈజ్ 5:6. ఆఫ్టర్ 7 years their ages ratio like this 6:7. Then find the present age of the B యొక్క present age ఎంత? అది క్వశ్చన్ అండి. వెరీ సింపుల్. ఏ ఇస్ టు బి యాజ్ యూజువల్ రాయండి ఇలాగే 5:6. ఆఫ్టర్ 7 years అన్నాడు కాబట్టి దాని యొక్క రేషియో కూడా రాయండి. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందండి? 1 part ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 1 part ఎన్ని ఇయర్స్ కి 1 part ఇంక్రీజ్ అయింది? 7 years కి. కాబట్టి 1 part = 7. అయితే మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటిది? బి ప్రెసెంట్ ఏజ్ కావాలి. బి యొక్క ప్రెసెంట్ రేషియో మనకి 6 కాబట్టి 6 × 7 42 years. దట్స్ ఇట్. ఓకేనండి. సరే, అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతుంటారు. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయో మీకు చెప్తాను చూడండి. మనకు అకాడమిక్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 8th, 9th, 10th క్వశ్చన్స్లో అకాడమిక్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఈజ్ 6 years younger than శ్రీను. శ్రీను కంటే రమేష్ అనేవాడు ఒక 6 సంవత్సరాలు చిన్న. దేర్ ఏజెస్ రేషియో విల్ బి లైక్ దిస్. ఏజెస్ యొక్క రేషియో ఎలా ఉంది అంటే 13:15 ఉంది. దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రమేష్. ఏజ్ ఆఫ్ రమేష్ యొక్క ఏజ్ ఎంత?
ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం? రమేష్ ఏజ్ ఈజ్ 6 years. రమేష్ ఈజ్ 6 years younger than Srinu. The ratio of their ages will be 13:5. Then find the age of Ramesh. రమేష్ యొక్క ఏజ్ ఎంత? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము అంటే చూడండి, ఇది రమేష్ యొక్క ఏజ్, ఇది శ్రీని యొక్క ఏజ్ యొక్క రేషియో 13 parts and 15 parts. Here the difference is 2 parts. అయితే రమేష్ ఎన్ని ఇయర్స్ యంగర్ శ్రీను కంటే? 6 years. కాబట్టి 6 years. P ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 అవుతుంది. P ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకు రమేష్ ఏజ్ కావాలి. రమేష్ ఏజ్ అనేది మనకు 13 parts గా తీసుకున్నాం కాబట్టి 13 into 3 39 years అవుతుంది. వాడు ఒకవేళ శ్రీను ఏజ్ అడిగాడు అనుకోండి, శ్రీను ఏజ్ ఏమవుతుంది? 15 into 3 45 years అవుతుంది. దా డిఫరెన్స్ చూడండి, 6 years వస్తుందో లేదో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ను కూడా అడుగుతుంటాడు చూడండి. వెరీ సింపుల్ అండి. రమేష్ ఈజ్ 6 years younger than Srinu. Their ages ratio will be like this 13:5. Then find the age of the Srinu or Ramesh, whatever. The difference is 2. Difference of ages is 6. 2 parts 6. Part is 3 years. Okay. Now we need Ramesh age. Ramesh 13. 13 into 3 39. That's it. ఇవి ఈ టైప్ ఆఫ్ మోడల్ ఏజెస్ లో రేషియోస్ లో అడుగుతుంటాడండి. అయితే నిన్న డిస్కస్ చేసిన దాంట్లో ఆ ప్రాబ్లమ్స్ ని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. మిక్స్డ్ గా ఇచ్చినట్లయితే అది ఎలా చేయాలి? ఈ మోడల్ ప్రాబ్లం చూద్దామండి. ఇది ఎలా అడుగుతున్నాడంటే 2√15 minus 2√15 minus 2√15 and so on. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? మిక్స్డ్ ఇచ్చినట్లయితే ఎలా చేయాలి అది అడిగారు. దీనికి వెరీ సింపుల్ అండి. నిన్న మనం డిస్కస్ చేసిన విధంగానే 15 మనము ఎలా రాస్తాము? దీని యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాము అని చెప్పుకున్నాం కదా. అయితే అక్కడ 2 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఎలా చేస్తాము అంటే ఆ ప్రొడక్ట్ ఫ్యాక్టర్ యొక్క ప్రొడక్ట్ ఖచ్చితంగా 15 గా ఉండాలి. మరియు వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చినట్లయితే అంత ఉండాలి. 3 ఇక్కడ 2 ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆ విధంగా ఉండేటట్టు 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంది? 5 3 15 కదండి. 5 - 3 ఎంత? 2. వెరీ సింపుల్. 5 into 3 15 అవుతుంది. 5 - 2 అనేది 5 - 3 అనేది 2 అవుతుంది. ఓకే, రెండు సాటిస్ఫై అయింది. అయితే అయిన తర్వాత ఇందులో ఏది మైనస్ ఇచ్చింది కాబట్టి ఏది లీస్ట్ 1 ఉంటే దాన్నే మనము తీసుకోవాలి. లీస్ట్ 1 ఏముంది? 3 తీసుకోవాలి. అంతటితో అయిపోలేదు. తర్వాత వాడు ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చాడు? 2 ఇచ్చాడు కాబట్టి 2 into √15 కాబట్టి into 2 చేయాలి. అప్పుడు మనకి ఏది వచ్చినట్లయితే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైందండి. చూడండి ఎలా ఇచ్చాడు? 2√15 minus 2√15 minus 2√15 and so on. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ యొక్క మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది 15 గా ఉండాలి. a into b 15, a minus b 2. ఈ రెండు సాటిస్ఫై అయ్యే విధంగా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే వీటిని తీసుకోండి. 5 3 15, 5 - 3 2. ఓకే, అయితే ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి లీస్ట్ 1 తీసుకోండి. తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని మల్టిప్లై చేయండి 6. అయితే ఇందులో వేరే విధంగా ఇంకోటి కూడా చూద్దాము. అది 3√40 minus 3√40 minus 3√40 and so on up to infinity. ఇక్కడ కూడా సేమ్ అండి. a into b ఈక్వల్ టు మనకు 40 ఉండాలి. a minus b ఎంత ఉండాలి? 3 ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు 8 యొక్క ఫ్యాక్టర్స్ ని మనం తీసుకోవాలి. 8 యొక్క ఫ్యాక్టర్స్ లలో a into b 40, a minus b 3 ఉండే విధంగా ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయండి? ఏమేమి ఉన్నాయండి? 8 5 40 కదా. 8 - 5 3 కదా. కాబట్టి ఆ రెండు తీసుకోండి. 8 into 5 40, 8 minus 5 3. ఇక్కడ కూడా మనకి ఏముంది? మైనస్ ఉంది. మైనస్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? లీస్ట్ 1 తీసుకోవాలి. లీస్ట్ 1 తీసుకున్నాము. అయితే ప్రొడక్ట్ ఇక్కడ మనకి ఏముంది? 3 ఉంది కాబట్టి దానికి మల్టిప్లై చేయాలి. మనకు ఆన్సర్ ఏమవుతుంది? 15 అవుతుంది. దట్స్ ఇట్. ఓకేనండి, ఈ మోడల్ ఓకేనా?
ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.